వైద్యం చేసి వారిని పంపడం అంటే ఇది మాటల, ఇది భగవంతుడి కృప, స్వచ్ఛమైనటువంటి మనసు, ఆయన మంచితనమే ఇంత గొప్పగా నడుపుతాం. యాజ్ సిటిజన్స్, ఈ ప్రాంత నాయకులుగా, ఈ ప్రాంత ప్రజలుగా మనం ఎప్పటికీ వారికి రుణపడి మనం కూడా కొంత దాని నుంచి ప్రేరణ పొందాలి. ఆ సేవ నుంచి మనం కూడా కొంత ప్రేరణ పొందాలి. ఇందాక కొంతమంది తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ అదే అన్నాను. చాలా మంది పేదవాళ్ళే ఇక్కడ. ఒకరు మాట్లాడుతూ రోజు 300 కూలీకి వెళ్ళి పని చేసుకుంటాము అన్నారు. ఇంకొకరు మాట్లాడుతూ నేను కంపెనీలో 500కు డైలీ వేజ్ లేబర్ గా పనిచేస్తాను అన్నారు. సరే, మీరు పేదలు, కానీ ఎప్పుడన్నా ఒక సంవత్సరంలో 15 రోజుల్లో నెల వచ్చి ఇక్కడ సేవ చేయండి. అంతకంటే మనం చెప్పగలిగే కృతజ్ఞత, మనం చెప్పగలిగే ధన్యవాదాలు మాట రూపంలో కాదు. 15 రోజులు, ఒక నెల రోజుల్లో సేవ చేయండి. సత్యసాయిబాబా ఆశ్రమం పుట్టపర్తికి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ప్రపంచ దేశాల నుంచి, అమెరికా నుంచి, ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల రోజుల పాటు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, డాక్టర్స్ నెల రోజుల పాటు ఆ సత్యసాయిబాబా ఆసుపత్రిలో, ఆశ్రమంలో క్లీన్ చేస్తూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు, భోజనం వండుతూ ఉంటారు, భోజనం సర్వీస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సర్వీస్. అట్లాంటి మోటివేషన్ మనతో ఉండాలి. సో నేను కూడా మీతో కోరేది ఒకటి, మీరు యూ షుడ్ పే బ్యాక్ ద సొసైటీ. ఏమి ఇస్తాం ఆసుపత్రికి? మనకు ఎప్పుడైతే ఒక నెల రోజులు, 15 రోజుల జీవితంలో రండి. మీరు ఇక్కడ ఇంత సేవ పొందారు కదా, ఆ సేవను మళ్ళీ తిరిగి ఆసుపత్రికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఏమి డబ్బులు ఇవ్వకండి. వచ్చి మీరు ఒక మంచి ఒక నెల రోజులు, 15 రోజులు మీ జీవితంలో, ఒక సంవత్సరంలో వీలైనప్పుడు వచ్చి సేవ చేయండి ప్రతి ఏడాది. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులుగా మనం కూడా దీని నుంచి నేర్చుకోవాలి. దీని నుంచి శ్రీనివాస్ గారిని చూసి మనం ఒక ప్రేరణ పొందాలి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. మనం ఆయనలో ఎంత స్వార్థంగా ఉంది, ఎంత సిన్సియారిటీ ఉంది వాళ్ళలో, ఎంత నిజాయితీతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనకేమి అంబిషన్స్ లేవు, నిస్వార్థమైనటువంటి సేవ. మనం అంటే రాజకీయ నాయకులు కావచ్చు, స్వార్థం ఉంటుంది. ఆయనలో ఏముంది? నథింగ్. ఓన్లీ ఆ సత్యసాయిబాబా యొక్క డివైన్స్ బ్లెస్సింగ్స్ అండ్ సిన్సియారిటీ. సో అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇంత గొప్ప ఆసుపత్రి ఇక్కడ రావడం, ఇంతమందికి ఈరోజు నిజంగా నేను అన్ని మర్చిపోయాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను పూర్తి స్థాయిలో. హ్యాపీగా ఆ పిల్లల్ని చూస్తుంటే, ఆ ఆనందం చూస్తుంటే నాకు ఒక కొత్త ఉత్సాహం, నాలో ఒక బలం వచ్చినట్టు, ఒక శక్తి వచ్చినట్టు ఆనందం కలుగుతుంది. ఎంత గొప్ప తృప్తి కలుగుతా ఉంది నాకు కూడా. సో ఇది నిజంగా చాలా చాలా సంతోషం. ఇది ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా ఇది ఎక్కువ ప్రచారం జరగాలి. ఇంకా మన దేశంలో ప్రతి సంవత్సరం 2,60,000 మంది ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. ఈ సిహెచ్డి సమస్యతో బాధపడుతున్నటువంటి 2,60,000 మందిలో ఈరోజు మన దేశంలో వైద్యం అందుతున్నది 10%, 20% మందికి అందుతుంది. ఇంకా చాలా మంది వైద్యాన్ని అందుకోలేక పాపం అలాగే ఉండిపోయి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు పడే బాధ, క్షోభ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు. కళ్ళ ముందు పిల్లవాడు బరువు పెరగకపోతుంటే, కళ్ళ ముందు పిల్లవాడు శ్వాస పీల్చుకోలేకపోతే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో అది అనుభవించేటువంటి తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. సో ఇంకా ఈ దేశంలో దాదాపు ఒక 60-70 వేల మంది ప్రతి సంవత్సరం వైద్యం అందక దూరంగా ఉన్నారు. అది మొదటి సంవత్సరంలో వైద్యం చేయగలిగితే ఆ పిల్లవాడు అద్భుతంగా మళ్ళీ అందరిలాగా ఎదగలుగుతాడు, అందరిలాగా ఉండగలుగుతాడు. ఆలస్యమైన కొద్దీ సమస్యాత్మకం అవుతుంది, సర్జరీ సమస్యాత్మకంగా ఉంటుంది, పిల్లవాడి గ్రోత్ కానీ పిల్లవాడి ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల ఇది మొదటి సంవత్సరమే జరగాలి అంటే మన ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం, నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ నెట్వర్క్ కానీ, ఎన్జిఓ నెట్వర్క్ కానీ ఆ చైతన్యాన్ని వాళ్ళలో తీసుకొచ్చి మొదటి ఏడాదే ఇక్కడికి తేగలిగితే అందరి పిల్లల్లాగా ఆ పిల్లలు కూడా రేపు
అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆలస్యం అయితే కొంత ఇబ్బంది కలుగుతుంది. సో అట్లే మనం దీన్ని ఒక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొచ్చి, ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు, ఇక్కడ మాకు ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది, యాజ్ వి గ్రో సెకండ్ థియేటర్ కూడా ఓపెన్ చేస్తాము, ఎంతమందికైనా మేము ఉచితంగా ఇచ్చేయాలి. సో మనం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ప్రభుత్వ సహకారం తీసుకొని, నెట్వర్క్ సహకారం తీసుకొని, ఎన్జిఓ సహకారం తీసుకొని, ఎంతమందికి వీలైతే అంతమందికి మనం సేవ